ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25వ వాక్య భాగము. మీరు వారసులై ఉన్నారు. యేసయ్య నామమందు విశ్వాసముంచి దేవుని పిల్లలు అగుటకు అధికారం పొందినవారై బాప్తిస్మము పొంది దేవుని కుమారులు అగుటకు అధికారము పొందితిమి. మరియు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే అయితే దేవుని ద్వారా వారసుడవు. అవును ప్రియులారా, ఒకప్పుడు మనమందరము దాసులమై ఉన్నాము. పాపమునకు దాసులమై, మనుషులకు దాసులమై, లోకమునకు దాసులమై, దేనినైతే జయించకపోతిమో వాటికి దాసులమై ఉంటిమి. అయితే ఇప్పుడు మనము యేసు రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది ఆత్మాభిషేకం పొందుట ద్వారా మనమందరము దాస్యములో నుండి విడుదల పొంది దేవుని పిల్లలమై, దేవుని కుమారులమై, వారసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవును ప్రియులారా, మనమందరము వారసులమై ఉన్నాము. మనము వారసులమై ఉండుట కొరకే ఆయన స్త్రీ సంతానముగా ఆయన వచ్చెను. ఆదాము కోల్పోయిన వారసత్వము కడపటి ఆదామైన యేసయ్య ద్వారా సమస్తమును మనము వారసులమగుటకు ఆయన కృప చూపి ఉన్నాడు. యేసయ్యకు స్తోత్రం. మనమందరము ఆశీర్వాదమునకు వారసులమగుటకు పిలువబడితిమి. పరలోక ఆశీర్వాదములకు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు, భూ సంబంధమైన ఆశీర్వాదములకు, శరీర సంబంధమైన ఆశీర్వాదములకు మనము వారసులమై ఉన్నాము అనే సంగతి గ్రహించు. ప్రభువుని స్తుతించు. నిత్య జీవము పొందుటకు మనము వారసులము. అను ప్రియులారా, ఇహపరమందు మనము జీవము గలవారమై ఉండవలెను. అట్టి నిత్య జీవమును మనం పొందుటకై యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించబడెను. నిజమే ప్రియులారా, వాగ్దానములన్నిటికీ మనమందరము వారసులమై ఉన్నాము. ప్రతి వాగ్దానము మన కొరకే. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వాగ్దానములైతే వ్రాయబడి ఉన్నవో ఆ పరిశుద్ధమైన, అమూల్యమైన, శుభకరమైన ప్రతి వాగ్దానములన్నిటికీ మనమందరము వారసులము. వాటిని మనమందరము స్వతంత్రించుకొందుముగాక. తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మనలని ఏర్పరచుకొని ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమునకు మనమందరము వారసులము. దుఃఖము, వేదన, బాధలు లేని రాజ్యం, సువర్ణ వీధులు కలిగిన బంగారు లోకము, గొర్రెపిల్లయే దీపముగా ఉన్న రాజ్యం, సింహాసనమందు ఆసీనుడైన యేసయ్యతో యుగయుగములు నిలిచే ఆ రాజ్యమునకు మనము వారసులమై ఉన్నాము. ఇట్టి వారసత్వము మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఆయన మహిమ, ఆయన పోలిక, ఆయన సారూప్యం, ఆయన మనకిచ్చిన ఏలుబడి, అధికారం, నిత్య జీవం సమస్తమునకు వారసులమై మనం ముందుము గాక. ప్రభు రాకడ కొరకు మనమందరము సిద్ధపడుదుము గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. మరొకసారి ప్రభువా, మేము ఏమై ఉన్నామో మీ వాక్యము ద్వారా మీరు తెలియపరిచి ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు అని సెలవిచ్చారు. అవును తండ్రి, మీ రక్తము ద్వారా కడగబడుట ద్వారా, బాప్తీసం పొందుట ద్వారా, మీ ఆత్మచేత ముద్రించబడుట ద్వారా మీ పిల్లలగుటకును, మీ కుమారులుగా మార్చబడుటకును, వారసులుగా ఉనుటకును మీరు కృప చూపించి ఉన్నారు. నిశ్చయముగా మీ రాజ్యమునకు, నిత్య జీవమునకు, అలాగే ప్రభువా వాగ్దానములకు, ఆశీర్వాదములకు మేము వారసులమై ఆదాము పోగొట్టుకున్న ప్రతి వారసత్వపు హక్కును మరలా మేము తిరిగి పొందుకొని మీ మహిమగల రాకడలో మీతో కూడా యుగయుగములు ఉండునట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ వారసులై ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.